వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని టెక్బుల్స్ మరియు రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మ్యారథాన్ 5K రన్ నిర్వహిస్తున్నట్లు రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ కాలేజీల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు, కోశాధికారి సిద్ధా భరత్ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 5K రన్ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం వద్ద నుంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ఒంగోలు మ్యారథాన్ 5K రన్ మొదలవుతుందని తెలిపారు. గెలుపొందిన వారికి పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు నగరంలో అందరూ ప్రజలు 5K రన్ నందు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ చైర్మన్ ఇస్కాల చిన్నరంగంనార్, చీఫ్ అడ్వైజర్ సిద్ధా ప్రవల్లిక, డైరెక్టర్ డాక్టర్ ఏవి భాస్కర్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవి సుబ్రహ్మణ్యం, టెక్ బుల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన కోసం ఎందుకు వచ్చిందంటే, రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th we are going to conduct 5K run program. It starts from మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ నల్లమల్లపల్లి, గ్రూప్ CEO టెక్ బుల్స్ అండ్ సాయిస్ గ్రూప్ కంపెనీస్. ముఖ్యంగా ఈ ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైమ్ how drugs are actually ruining the youth. If you take the youth, it is actually last 3 years nunchi year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family and the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం. అది కాదండి. చిన్నప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్నీ రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. Right? We as actually representing from a college institution and also coming from the enterprise corporate company, we are actually taking this initiative. We request and మీ అందరి సపోర్ట్, మీడియా సపోర్ట్, మాలాగే
ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్, మెయిన్లీ ద యూత్ అండ్ ఆల్సో every citizens, every person actually, క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్, ఈజీ టు మేనేజ్, రైట్? హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ టేక్ దిస్ మెసేజ్ టు ద కమ్యూనిటీలో ప్రతి ఒక్క మెంబర్ దగ్గర. వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇందాక సార్ చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. రీసెంట్ సర్వే ప్రకారం, ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచనతో ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడిద్ది అనే ఒక ఉద్దేశం అండి. రెండోది డ్రగ్స్. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెడు తావకి దారితీస్తుంది. ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి. మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక 10 మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ ఈ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6 స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్, క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగింది అక్కడే. 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మన సుజాత గారు, మన మేయర్ గారు కూడా వస్తున్నారండి. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, February 4th is World Cancer Day. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side, Rice Krishna Sai Group of Institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots, it is a technology where it is like an ocean where they are getting influenced by bad activities like say taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say it strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So from our side, heartfully we expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be, the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you.